నా కోడలు దేవత, బంగారం. అలాంటి దాన్ని నేను అపార్థం చేసుకున్నానే. అయ్యో ఆంటీ 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 ఏమైందండి? ఆంటీ కూల్ ఆంటీ. ఆంటీ ఆంటీ ఏమైంది? సింధు గారికి ఫైనల్గా చెప్పేయాలి, లేదంటే స్వాతి గురించి ఇలా ఫోన్ చేస్తూనే ఉంటారు. హలో ఆదిత్య, నువ్వు స్వాతి ఎలా ఉన్నారు? మీ మ్యారేజ్ బాగా జరిగిందా? స్వాతి ఎక్కడుంది? ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వవా, మాట్లాడాలి. స్వాతితో మీరేం మాట్లాడతారో నేను ఊహించగలను సింధు గారు. చూడండి, మీరెంతో రిస్క్ తీసుకొని స్వాతిని కాపాడారు. మళ్ళీ నేను స్వాతి కలిసేలా, మా పెళ్లి జరిగేలా మీరు చేశారు. అందుకు థ్యాంక్స్. మీరు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అని మా ప్రాణాలు పణంగా పెట్టి మరి నేను మీకు హెల్ప్ చేయలేను. నన్ను క్షమించండి సింధు గారు. ఏమైంది ఆదిత్య? ఆ రౌడీలు మా ఊరి వరకు, మా ఇంటి వరకు వచ్చారు. మా పెళ్లిలో పెద్ద రచ్చ చేశారు. ఎలాగోలా తప్పించుకున్నాం. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా తలదాచుకొని బతుకుతున్నాం. దయచేసి మమ్మల్ని మళ్ళీ బయటకు లాక్కండి. మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సింధు గారు. మీతో ఇలా మాట్లాడడం తప్పే అయినా తప్పడం లేదు. సారీ సింధు గారు. ఆదిత్య ఆదిత్య అన్నది కూడా నిజమే. పాపం, కొత్తగా పెళ్ళైన వాళ్ళని రిస్క్లోకి లాగడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? మధుకి ఆ పొలిటీషియన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ నా ఫోన్లో ఉంది. ఆ మధు భర్తం పట్టాలంటే స్వాతి ఫోన్ ఒక్కటే ఇప్పుడు ఆధారం. ఆ ఇంట్లో నుంచి ఫోన్ ఎలా తీసుకురావాలి? స్వాతి ఫోన్ తనింట్లోనే ఉందన్న విషయం ఆ మధుకి తెలుసా? తెలిస్తే స్వాతిని అన్ని రోజులు ఎందుకు దాచిపెడుతుంది? ఎప్పుడో ప్రాణం తీసేసేది. నేను ఆ ఇంటికి వెళ్ళలేను. వెళ్ళినా ఫోన్ కోసం ఇల్లంతా వెతకలేను. వెతికితే మధుకి డౌట్ వస్తుంది. దానికి డౌట్ రాకుండా ఫోన్ తీసుకురావాలి. ఎలా? ప్రతిసారి నన్ను ఎలా అవుట్ చేస్తున్నావు శశి? నువ్వేదో చీటింగ్ చేస్తున్నావు. నువ్వు తొండి. నేను నీతో మాట్లాడను. ఎందుకు రిషి ఏడుస్తున్నావు? ఊరుకో, ఏడవకు. రిషి, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైంది? చూడమ్మా, హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడిన ప్రతిసారి నేను కనబడకుండా జాగ్రత్తగా దాక్కుంటున్నాను. శశి నన్ను కనిపెట్టి పట్టేసుకుంటుంది. నేను అవుట్ అయిపోతున్నానమ్మా. శశి దాక్కుంటే మాత్రం నేను అస్సలు తన్ని కనిపెట్టలేకపోతున్నాను. శశి చీటింగ్ చేస్తుందమ్మా. అవునా? ఏం శశి, అలా ఎలా కనిపెడుతున్నావు రిషిని? నేనేం చీటింగ్ చేయడం లేదమ్మా. నేనంతే. ఏదైనా టాయ్ కానీ మనిషి అయినా సరే కనపడకుండా దాక్కుంటే నేను ఈజీగా కనిపెడతాను. అసలు నా ఐస్ కి అంత పవర్ ఉంది. రిషి శశిని ఆ ఇంటికి పంపిస్తే ఆ స్వాతి ఫోన్ ఆ ఇంట్లో ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేస్తారు. రిషి శశి నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు కదా? అవునమ్మా. నేను ఒకటి చెప్తాను, చేస్తారా?
ఓ తప్పకుండా చేస్తాం అసలు. మా సపోర్ట్ అంతా నీకే అమ్మా. చెప్పమ్మా, మేమేం చేయాలి? మీరు ఏం చేయాలంటే ఓ ఇంతే కదమ్మా, చాలా ఈజీ అమ్మా, కనిపెట్టేస్తాను అసలు. నీకంటే ముందు నేనే కనిపెడతాను, చూస్తూ ఉండు. లేదు నేనే కనిపెడతాను. ఆహా లేదు, నేనే కనిపెడతాను. లేదు నేనే కనిపెడతాను. లేదు లేదు, నేనే కనిపెడతాను. సారీ బావా. దేనికి సారీ? మా గురించి నువ్వు చాలా రిస్క్ తీసుకున్నావు. టైంకి నువ్వే రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను ఆంటీని చంపేసి ఉండేవాళ్ళు. ఇదంతా నా తొందరపాటు వల్లే జరిగింది. లేదంటే నువ్వు డైరెక్ట్గా ఇంటికే వచ్చేవాడివి. ఈ ప్రాబ్లం నిన్నే సాల్వ్ అయ్యేది. అంతా నా వల్లే. ఏమైంది బావా? ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం నేనే కావ్య. ఆ రోజు సెండ్ ఆఫ్ పార్టీలో నేను సింధుతో వెళ్లకుండా ఉండుంటే ఇప్పుడు సింధు, ఆంటీ, యష్, పిల్లలు అందరూ కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక దేవుడు ఎందుకు? అయిపోయిందేదో అయిపోయింది, వదిలేసే. ఇప్పుడేం చేద్దాం? ఆంటీ గురించి సింధుకు చెప్దామా? లేదు కావ్య, ఆంటీ మన దగ్గరే ఉందని ఇప్పుడే సింధుకు చెప్పడం కరెక్ట్ కాదు. సింధు తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది. ఫస్ట్ మనం చెయ్యాల్సింది దమయంతి గారి మైండ్లో సింధు మీదున్న తప్పుడు అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ క్లియర్ చేయాలి. చేశాక సింధుని, దమయంతి గారిని కలుపుదాం. సరే బావా. ఏంట్రా, అత్తయ్య దొరికిందా? లేదు మేడం, మీ అత్తయ్యని ఆ అమ్మాయిని పట్టుకునే లోపే ఎవరో ఒకడు సడన్గా వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు మేడం. నాకు తెలుసురా, మీరు ఎందుకు పనికిరాని చవట దద్దమ్మలు అని. ఎప్పుడు ఫోన్ చేసినా లేదు మేడం, మీ అత్తయ్య దొరకలేదు, జస్ట్ మిస్ అయింది మేడం, ఇవే మాటలు. ఛీ! మీకు ఏ పని చెప్పినా నాకే రివర్స్ కొడుతోంది. వెతికి వాళ్ళని పట్టుకొచ్చి చావండి, మిస్ అవ్వకూడదు. అర్థమవుతుందా? అలాగే మేడం. రే మేడం ఒకటే తిట్లు తిడుతుందిరా, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి, పదండ్రా. వదినా, ఏంటి ఆఫీస్కి వెళ్ళడం లేదా? లేదు మరిది గారు, కొంచెం ఒంట్లో బాగోలేదు, ఇవాళ నేను వెళ్ళడం లేదు. మీరు వెళ్ళకపోతే ఆఫీస్లో ఎక్కడ వర్క్స్ అక్కడే ఆగిపోతాయి కదా. స్టాఫ్కి ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళు చూసుకుంటారులేండి. సరే వదినా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్తాను. మీరు ఆఫీస్కి వెళ్తారా? ఎందుకు వదినా అంత షాక్ అయ్యావు? నేనేదో జైలుకి వెళ్తాను అన్నట్టుగా అలా టెన్షన్ పడుతున్నావు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకుంటే నువ్వే నన్ను జైలుకి పంపిస్తావు యష్, అందుకే నా టెన్షన్.
మీరు ఆఫీస్కి ఎందుకు వద్దులేండి. నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చూసుకుంటారులేండి. యూ డోంట్ వరీ. ఎందుకు వదినా? ఎందుకు వెళ్ళకూడదు వదినా? అది నా ఆఫీసే కదా, ఎప్పుడైనా వెళ్లే రైట్ నాకు ఉంది కదా. అయ్యో అలా ఏం కాదు, మీ ఆఫీస్కి మీరు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. కానీ మీరు అత్తయ్యని వెతికే టెన్షన్లో ఉన్నారు కదా, మళ్ళీ కొత్తగా ఈ ఆఫీస్ టెన్షన్ ఎందుకు అని నా ఉద్దేశం. అంతే, వేరే ఇంకేమీ లేదు. నేను వెతికితే అమ్మ దొరకదు వదినా. అమ్మాయి వస్తుంది, తనంతట తానే రావాలి. అంతకన్నా ముందు ప్రాజెక్ట్ విషయంలో చెప్పిన టైం కంటే ముందే ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని జనాలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకే ఈరోజు నుంచి నేను పూర్తిగా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. వెళ్ళొస్తాను అదినా. ఏం చేయాలి ఇప్పుడు? అన్నీ నాకు ఇలా ఎదురొస్తున్నాయేంటి? నాకు బ్యాడ్ టైం ఏమన్నా స్టార్ట్ అయిందా ఏంటి? ఇప్పుడు యష్ని ఎలాగైనా ఆపి తీరాలి. అవసరమైనప్పుడు మాత్రం ఈ తేజ అందుబాటులో ఉండడు, అవసరం లేనప్పుడు నా తోకలా నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ తేజ ఎక్కడ చచ్చాడో ఏంటో. చెప్పు మధు. ఏంటి చెప్పేది? ఇక్కడ మన ఆశలు కలలు అన్నీ మునిగిపోయేలా ఉన్నాయి. ఏమైంది మధు? ఏమైందేంటి? మీ తమ్ముడు ఆఫీస్కి వెళ్తున్నాడు. తమ్ముడు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నువ్వు కదా వెళ్ళాలి, వెళ్ళలేదా? నాకు ఒంట్లో బాగోలేదు, ఇవాళ వెళ్ళలేడు అని మీ తమ్ముడి ముందు పొరపాటున కమిటీ చచ్చాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళలేను. వెళ్తే మీ తమ్ముడికి డౌట్ వస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ విషయాలేవి మీ తమ్ముడికి తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయి. అర్థమవుతుందా? సరే, అర్థమైంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను. సరే సరే, త్వరగా వెళ్ళు. సరే. హాయ్ సార్. హాయ్. ఏంటి సార్ మీరు ఆఫీస్కి వచ్చారు? నేను ఆఫీస్కి రాకూడదా? అది రాకూడదని కాదు సార్, చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, అందుకే అలా అడిగాను. సారీ సార్. చాలా రోజులుగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ లెక్కలన్నీ ఇవాళ తేలుద్దామని వచ్చాను. ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని ఫైల్స్ 2 minutesలో నా టేబుల్ మీద ఉండాలి. వామ్మో, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని యష్ సార్కి ఇచ్చానని తెలిస్తే మధు మేడం నన్ను అరుస్తారు. ఇప్పుడు ఎలా? ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే సార్ అది ఆ ఫైల్స్ అన్ని మధు మేడం చెక్ చేశారు సార్. నేను రీచెక్ చేయకూడదా? వెళ్ళి తీసుకురా. అలాగే సార్, పదరా. పిల్లలు, మీతో పాటు నేను లోపలికి రాలేను. మీరే జాగ్రత్తగా వెళ్ళండి. చెప్పింది గుర్తుంది కదా? ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి. మధు బెడ్రూమ్, నానమ్మ బెడ్రూమ్, చివరికి నాన్న రూమ్ కూడా వదలకుండా వెతకండి. ఎలా అయినా సరే మీరు ఆ ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టి తీసుకురావాలి. ఆ బాధ్యత మీదే, సరేనా? ఓకే అమ్మా, మేం చూసుకుంటాం కదా. ఇదిగో ఈ ఫోన్ మీ దగ్గరే ఉంచండి. ఆ ఫోన్ దొరకగానే నాకు కాల్ చేయండి. అలాగేనమ్మా. ఆ మధుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది జిత్తులు మారిన అక్క. ఆమె నక్క అయితే నేను శివంగి. సింధు పిల్లల మసల.
ఆవిడే మా దగ్గర జాగ్రత్తగా ఉండాలమ్మా. మేం వెళ్ళొస్తామమ్మా. ఆల్ ది బెస్ట్ పిల్లలు. సక్సెస్ తో తిరిగి వస్తామమ్మా. నువ్వేం టెన్షన్ పడుకు. సరే జాగ్రత్త తీసుకోండి. బాయ్. బాయ్ అమ్మా. జాగ్రత్త, వెళ్ళండి. ఆగండి 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 ఆగండి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఇది మా ఇల్లు. మమ్మల్ని లోపలికి పంపించకపోతే మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాం అసలా. అప్పుడు మీ ఉద్యోగాలన్నీ ఉష్కాకైపోతాయి. అదే వదిలే కానీ వెళ్ళండి. గేట్ ఓపెన్ చేయకుండా ఎలా వెళ్తాం అసలా? ఎలా వెళ్తాం? ఓపెన్ చేయండి. అమ్మయ్యా, మొత్తానికి పిల్లలు లోపలికి వెళ్ళారు. సడన్ గా ఈ పిల్లలు ఊడిపడ్డారేంటి? హాయ్ పెద్దమ్మా. మేమైతే బాగున్నాం అసలా. నువ్వెలా ఉన్నావు? మీరేంటి ఇలా వచ్చారు? ఏ మా ఇంటికి మేము రాకూడదా? ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలా ఏంటి అసలా? మా నాన్న కోసం వచ్చాం. మా నాన్నని మేము చూడ్డానికి కూడా ముందు నీకు చెప్పి రావాలా ఏంటి? దీనికి పొగరు మామూలుగా లేదు. జూనియర్ దమయంతి ఇది. మా నాన్నని పిలువు. మీ నాన్న ఇంట్లో లేరు, ఆఫీస్కి వెళ్ళారు. ఓకే, మా నాన్న వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. అప్పటి వరకు మీరిక్కడేం చేస్తారు? బోర్ కొట్టదా? బోర్ ఎందుకు కొడుతుంది? మా నాన్న వచ్చే వరకు నేను రిషి ఆడుకుంటాం. రిషి, మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? ఓకే. సరే, నువ్వు వెళ్ళి దాక్కో. సరే. One, 2, 3, 4, 5, 7, 8, 9, 10. వస్తున్నాను. రిషి, ఎక్కడున్నావు? రిషి, ఎక్కడ దాక్కున్నావు? శశి, వెతుకుదాం పదా. ఏంటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అవే సార్. అసలు ప్రాజెక్ట్ చేస్తున్న కాంట్రాక్టర్ ఎవరు? సార్ అతని పేరు. హే, నాకు పేరు వద్దు, పర్సన్ కావాలి. అర్జెంట్గా అతన్ని రమ్మన్నానని చెప్పు. ఓకే సార్. హే ఆగు సార్. అలాగే ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు 5 నిమిషాల్లో నా ముందుండాలి. అలాగే సార్. వెళ్ళు. పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసానో ఏంటో, అన్ని ఇలా జరుగుతున్నాయేంటో. ఆఫీసులోనేమో ఆ యష్, ఇంట్లోనేమో ఈ పిల్ల రాక్షసులు. పిల్లలింటికొచ్చారని
యష్కి ఫోన్ చేసి చెప్తే వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. ఆఫీస్లో యష్ ప్రాజెక్టు పనులు చూసే అవకాశం ఉండదు. నాకు సగం టెన్షన్ తగ్గుతుంది. చెప్పండి వదిన. మరిది గారు, మీరు త్వరగా ఇంటికి రావాలి. ఎందుకు వదిన? మిమ్మల్ని చూడాలని రిషి శశి మన ఇంటికొచ్చారు. పిల్లలు ఇంటికి వచ్చారా? ఇద్దరే వచ్చారా లేక వాళ్ళతో పాటు సింధు నాన్న కూడా వచ్చారా? వాళ్ళెవరూ రాలేదు, పిల్లలు మాత్రమే వచ్చారు. ఉండండి, వాళ్ళకి ఫోన్ ఇస్తాను, మాట్లాడతారు గాని. సరే వదిన, ఇవ్వండి. పిల్లలు ఎక్కడున్నారు? మీ ఇద్దరి మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను అసలు. బంగారం లాంటి నా కోడల్ని ఎన్నో బాధలు కష్టాలకి గురి చేశాను. ఆ పాపమే నా పాలిట శాపాలై నన్ను రోడ్డు మీదకి ఇడ్చాయి. వెంటనే నా కోడలి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఈ సిచ్యుయేషన్లో మీరు అసలు బయటికి వెళ్ళకూడదు. యష్తో సింధు గురించి నిజం చెప్పాలనుంది. సింధు పిల్లలు అంకుల్ ఇక్కడే సిటీలోనే ఉన్నారు.